హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను ఈరోజు ఫ్యాషన్ ఫ్రూట్స్ తోటి మనం ఇలా జ్యూస్ చేసుకోవచ్చండి. ఫ్యాషన్ ఫ్రూట్స్ నేను కొనేసి వీడియో తీద్దారని చేశాను. అసలు కొన్న దగ్గర నుంచి అవ్వలేదండి నాకు. అందువల్ల ఇప్పుడు చేస్తున్నాను. ఇది మనం లోపల గుజ్జులాడి తీసేసుకొని ఒక చికెన్లో కానీ ఒక జల్లెడలో కానీ మనం తీసుకోవాలండి. ఇలాంటివన్నీ గింజలన్నీ తీసేవాలి. ఈ జ్యూస్ కింద మనం ఏ గిన్నె అయితే గిన్నె, బేషన్ అయితే బేషన్, అందులోకి వడకెట్టుకోండి. ఈ జ్యూస్ అంతా తీసుకోవాలి. ఇలాగా చూసారా, ఇలా తీసుకుని సాఫ్ట్గా వచ్చేసిందండి. అందులో ఏమి ఉండకుండానే ఈ ఫ్రూట్స్ నేను 2 ఫ్రూట్స్ తెప్పించాను. అవి ఇలా జ్యూస్ చేసుకునేవాళ్ళు. ఇలా ఆ జ్యూస్ అంతా కిందకు వచ్చేవాళ్ళు. పిక్కలు తీసి పడిచేవాళ్ళండి. నేను ఒక టీ గ్లాస్ తోటి పంచదార, అదే టీ గ్లాస్తో నీళ్లు వేసుకొని ఒకసారి ఒక స్టవ్ మీద పెట్టి మరగబెట్టుకున్నానండి. ఇలా మరగబెట్టిన వల్ల మనకి ఎన్నాళ్ళైనా కొద్దిగా జ్యూస్ ఉంటుందండి. మనకి కొద్దిగా అది మరిగాక వెంటనే ఆపేసి చల్లారి పెట్టుకున్న పంచదార నీళ్ళు మనం ఇందులో ఈ జ్యూస్లో వేసుకోవాలండి. మనం ఈ జ్యూస్లో వేసుకొని ఒక సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ట్రై చేయండి. ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ పుల్లగా తీయగా ఉంటుందండి. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇలా సీసాలో పోసుకొని మరి ఫ్రిడ్జ్లో దాచుకోవడమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా గ్లాసులో కొద్దిగా వేసుకొని నీళ్ళు వేసుకొని ఐస్ ముక్కలు వేసుకొని తాగడమేనండి. ఇలా సీసాలో స్టోర్ చేసుకున్నాను నేను. అలాగే ఆ గ్లాసులోకి వేసుకొని కొద్దిగా గ్లాసులోకి వేసుకొని ఒక వంతు జ్యూస్ అయితే 2 వంతులు నీళ్లు వేసుకోండి. వేసుకొని అందులో మనకి సబ్జా గింజలు వేసుకోవచ్చు, ఐస్ ముక్కలు వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.